ఒరే టైగరు ఏంట్రా మేసేస్తున్నావు? సమోసానా? అలా పొలోమని సమోసాలు తినేస్తే కొవ్వు పట్టేస్తుంది. ఒక్క సమోసాకి ఏం కదా, ఎవడరా చెప్పింది నీకు? ఒక్క సమోసాలో 250 క్యాలరీలు ఉంటాయి. ఇంకా హైజీన్ అంటావా దేవుడికే తెలుసు. హైజీన్ గా తక్కువ క్యాలరీలు అలాంటి ఫుడ్ ఏముంటదా? ఒకసారి కాళ్ళకి ఎగురు చెయ్యి తెపాలం. ఎక్కడ తీసుకొచ్చానా? వీళ్ళ దగ్గర బజ్జీలు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ ఐస్ క్రీమ్లు ఇలా చాలా ఉంటారా? మరి ఈ బజ్జీలో ఉండవా క్యాలరీలా? ఈ చీజ్ బజ్జీలో 110 క్యాలరీలు ఉంటాయి అంతేరా. అదే చికెన్ చీజ్ బజ్జీ అయితే 137 క్యాలరీలు ఉంటాయి. నీకు బయట తినే సమోసాలకి ఎక్కడికి ఎన్ని క్యాలరీలు తగ్గుతుంది? ఈ బియాండ్ బజ్జీల్లో మాత్రమే. బజ్జీల్లో చాలా తక్కువ ఆయిల్ ఉంటది. ఇంకా హైజీన్ గా తక్కువ క్యాలరీలతో తయారు చేస్తారు. మేము ఇక్కడ చీజ్ బజ్జీ, చికెన్ చీజ్ బజ్జీ కూడా టేస్ట్ చూసాం మాయా. టేస్ట్లు చాలా బాగున్నాయి. ఆ చికెన్ చీజ్ బజ్జీ లోపల చికెన్ కీమా పెట్టించారు, భలే ఉందిలే. మెయిన్ ఫ్రైడ్ ఐస్ క్రీమ్ ఏదైతే ఉందో అదిరిపోయింది. ఐస్ క్రీమ్ తో పాటు పైన కేక్ లేయర్ కూడా పెట్టారు మాయా. హైజీన్ గా తక్కువ క్యాలరీలతో బజ్జీలు తినాలనుకుంటే మీకు దగ్గరలో ఉన్న బియాండ్ బజ్జీ ట్రై చేయండి. ఫ్రాంచైజీ కావాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి మాయా. లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోతూ ఉంటాను మరి.